नीराजनदीपं दर्शयामि నాకు తీస్తుంది మన ఫోన్ అక్కడ చెప్తాం బయటకు వచ్చినాక తమిళ లిపి పైన టెంపుల్ గోపురం రండి అందరూ రండి అందరూ రండి ఇంతకుముందు క్లియర్ ఉంటుంది కదా 500 వారి యొక్క జన్మ సుకృతం, ఏ జన్మలో ఏదో సుకృతం చేసుకున్నారు కాబట్టి ఈరోజు యాగంటి క్షేత్రంలో ఉమామహేశ్వరుల యొక్క సన్నిధిలో అమ్మవారి దర్శనం చేసుకునే భాగ్యం వారికి కలిగింది. వారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు విద్యాపీఠ పక్షాన వారికి శుభాభినందనలు తెలియజేస్తూ సిద్ధాంతి గారి ద్వారా వారికి ఆశీర్వచనం ఇవ్వాల్సిందిగా. తర్వాత ఇంకా మన కార్యక్రమం కేవలం పంచాక్షర సంకీర్తన మాత్రమే ముగిసింది, ఇంకా కార్యక్రమం పూర్తి కాలేదు. అందరికందరూ గొప్ప దేవాలయ నిర్మాణం కోసం, అన్నిటికంటే ముఖ్యంగా మానవ జాతి గొప్పగా బతకాలని, జీవించే భాగ్యం కలగాలని, గతంలో మనుషులంగా ఎంత గొప్పగా జీవించామో ఈ మధ్యకాలంలో మనం వినకూడని చూడకూడని అనేక సంఘటనలు పేపర్లో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది. మనుషులమైన అటువంటి అనుమానం అక్కడక్కడ వస్తూ ఉంది. ఈ సనాతన ధర్మాన్ని ఆచరించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడం,
మనకు మనంగా కలిసిమెలిసి జీవించడం, ప్రశాంతత, అన్నిటికీ మిక్కిలి కష్టం లేకుండా సుఖంగా బతికేటువంటి భాగ్యం కలగాలని కోరుకోవడం. ఇవన్నీ మనం ఎక్కడ ఏ దేవుణ్ణి పూజించినా, ఏ ఆలయాన్ని సందర్శించినా కేవలం మనం మాత్రమే సుఖంగా సంతోషంగా ఉండడం మాత్రమే కాకుండా అందరం చల్లగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి మొక్కుంటాం. సంగారెడ్డి నుంచి ఇంత గొప్పగా కలిసిమెలిసి వచ్చి ఈ యజ్ఞంలో పాల్గొంటున్న, ఈ పూజా కార్యక్రమం పాల్గొంటున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకెందుకు అనుకోకుండా మిమ్మల్ని కలుసుకునే భాగ్యం కలిగించినటువంటి భగవంతుడు ఏంటంటే మీ అందరికీ శుభం కలగాలని చెప్పి ఆశిస్తూ సెలవు. ఆశ్రమంలో అనేక మున్ముందు అత్యున్నతమైనటువంటి పదవీ యోగములు వారికి సంప్రాప్తమైనటువంటి ఐశ్వర్యాన్ని అమ్మ ప్రసాదించుగాక, అతి తొందరలో ఆశ్రమం దర్శించేటువంటి అవకాశం కలుగుగాక అని ఈ శివరాత్రి రోజు అత్యద్భుతమైనటువంటి విధానంలో 19.5 అడుగుల ఎత్తు కలిగిన భారతదేశంలో ప్రప్రథమైనటువంటి సైకతలింగాన్ని విద్యాపీఠం ఏర్పాటు చేస్తుంది. దానికి వచ్చేటువంటి ఐశ్వర్యాన్ని ఆ ఈశ్వరుడు ప్రసాదించాలని వేదిక ద్వారా వారిని ఆశీర్వచనం చేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ.